సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇయాల్టి మన ధూమ్ధామ్ ముచ్చట్లా మస్తుగానం ముచ్చట్లు పట్టుకొని వచ్చిన ఆలస్యం చేయకుండా చెప్పుకుందాం పారి. ఒక్క మన హైదరాబాదులోనే హోటళ్లలో దినం కోట్ల రూపాయల వ్యాపారం నడుతుంది. షాయిలు, టిఫిన్లు, బిర్యానీలు గిట్లా ఏ హోటల్ చూడు కలకలలాడుతుంటాయి కదా. అయితే హోటల్ లేని హైదరాబాద్ ఎట్లుంటుందో ఒక్కసారి ఊహించుకోరల్లా. అసలు అది అయ్యే పనేనా అంటారా? అయ్యింది కథ చూస్తా అంటే అయ్యేటట్టే ఉన్నది. ఆగో అటుకెళ్ళి యుద్ధం నడుస్తుంది కదా, వరకెళ్ళి గ్యాస్ కరువు వచ్చింది కాదోలా. ఇప్పటికే గ్యాస్ బుడ్డు రేటును పెంచిరా. ఇంటి గ్యాస్కేమో 65 రూపాయలు, హోటళ్ల కోసం 115 రూపాయలు ఎక్స్ట్రా పెరిగింది మొన్నటి సంది. ఎంత పెరిగినా పొయ్యి ఎలక్కుంటుంటావా, అండుకోమా, తిట్టుకుంటానో గులుక్కుంటానో బాధపడుకుంటానో గ్యాస్ మొద్దు అయితే తెచ్చుకొని పెట్టుకునే ఉంటది. అయితే ఇప్పుడు గిట్లా తీసుకుందామన్నా గ్యాస్ మొద్దు దొరుకుతలేదట. చాలా జాగలలా హోటళ్ల పరిస్థితి ఘోరం అంటే ఘోరమైంది. వాళ్ళకు దినం 15-20 గ్యాసు ముద్దులుడతాయి కానీ సప్లై అయితే లేవు 2 రోజుల సంది. ఏమన్నంటే యుద్ధం, గ్యాస్ కరువు అని చెప్తురు. పొయ్యి ఎలకుంటే హోటల్ ఇట్లా నడపాలే, గ్యాస్ ముద్దు లేకుంటే నడుతుందా? అందుకే ఇక హైదరాబాదు హోటల్ సంఘపులు మీటింగులు కూడా పెట్టుకున్నారు. గిట్లనే సప్లై కాకుంటే హోటల్ అన్ని బంద్ పెట్టుకునుడే ఉంటది అని అంటారు. అంటే గ్యాస్ లేక పట్నంలో హోటల్ బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది అన్నట్టు. మనకంటే ముందే బెంగళూరులో చాలా హోటలు బంద్ అయిపోయినటనులా గ్యాస్ కరువు వచ్చి గ్యాస్ సప్లై చేస్తలేరట ఆడసాకగా. గ్యాస్ పొయ్యి ఉన్నది, అగిపులు ఉన్నది, సామాన్లు ఉన్నాయి కానీ గ్యాస్ మొద్దే లేకపోయే వరకల్లా సప్పుడేక హోటళ్లకు తాళాలేస్తున్నారు. అక్కడ జనాలు ఇప్పుడు టిఫిన్లకు గిఫిన్లకు బాగా తిప్పలు పడుతురట. ఇక గ్యాస్ పేరు చెప్పి సందు హోటళ్ల రేట్ పెంచేతాటే ఓడుతున్నది కదా. ఇక ఇంకో దిక్కు మన సెంటర్ వాళ్ళు గ్యాస్ కంపెనీలు చిన్నపాటి డాగు పెట్టినట్టు చేసింది. ముందుగాల ఇండ్లకు సప్లై చేయురి, పైసలకు ఆశపడకురి, హోటళ్ల సంగతి అడ్డంగా చూసుకుందాం గాని అని చెప్పిందట. ఇంకో దిక్కు గ్యాస్ బుకింగ్లకు కండిషన్ కూడా పెట్టింది. ఇన్నొద్దులు ఒక గ్యాస్ మొద్ద వచ్చినాక 21 రోజులకు కొత్త గ్యాస్ కు బుకింగ్ చేసుకునేదే కదా. కానీ 25 రోజులు దాటినాకనే బుకింగ్ చేసుకోవాలన్నట. మరి ముందే ఉడితే ఎట్లా అంటే గంతేగా కట్టెలపోయే గతి. ఇగో గిట్లనే అంటురు. ఏం యుద్ధమో ఏమప్పో, గక్కడెక్కడో యుద్ధాలు అవుతుంటే మన వంట రూమ్లకు, మన టిఫిన్లకు, మన దోశలకు, మన బిర్యానీలకు పెద్ద గోసొచ్చి వాడైతున్నది కదా. ఇప్పుడు పెద్దపల్లి జిల్లా అంతర్గా ఊరికి పోదాం రారి. ఆగో ఎందుకంటారా, ఆడ నూకాంబిక ఆలయమున్నది. ఇక చాలా ఫేమస్ గుడి. ఉగాది నాడు ఆడ జాతర కూడా నడుతుందట. అయితే ఇప్పుడు ఆ గుళ్ళే ఒక వింత జరిగింది. ఒక భక్తురాలు భక్తితోని అందరినీ పరిశాన్ చేస్తుంది. మరి ఇంతకు ఎవలా భక్తురాలు, ఎట్లా పరిశాన్ చేసింది, ఎందుకు పరిశాన్ చేసింది, ఏంది కథ గవన్నీ నడుచుకుందాం పారి. మరి ఇదే నూకాంబిక అమ్మవారి ఆలయం. పారి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. అందరు దండం పెట్టుర్రి, అమ్మవారు పవర్ఫుల్ అట అన్నట్టు ఒక భక్తురాలు వచ్చిందని అన్నా కదా, చూస్తారా? ఆగో తాంబేలే గుడికచ్చి అమ్మవారి చుట్టూ ఇగో ఇట్లా ప్రదక్షిణలు చేస్తాందోళ్ళ. ఇక జరసేపటికి కనబడకుండా పోయిందట. ఇక తాంబేల్ అంటే కూర్మావతారం, అంటే డైరెక్ట్ శ్రీ మహావిష్ణువే అమ్మవారి కాడికి వచ్చిందని అక్కడి జనాలు పూజలు అవి చేసుకుంటా సంబరపడుతుర్రు అన్నట్టు. ఇప్పుడు అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు నడుస్తున్నాయి. ఉగాది నాడు జాతర ఉంటదట. ఈ నవరాత్రులప్పుడే తాంబేలు ఇట్లా వచ్చి గుడి చుట్టూ తిరిగే వరకల్లా ఇక భక్తులు కొబ్బరికాయలు కొట్టి స్పెషల్ పూజలు అవి చేస్తుర్రు. ఇక వీళ్ళది ఇట్లుంటే ఇంకో దిక్కు ఏదో తాంబేలు తొవ్వ దొరకక ఏదో వచ్చింది, గిదీని మహిమ అంటారా అని ఇంకా కొందరు రాగాలు దిత్తురు. ఇవన్నీ కాదు గాని ఇదంతా డూప్లికేటే, ఎవరో కావలసుకొని వీడియో తీసురు కావచ్చని ఇంకా కొందరు అంటుర్రు. ఏందో ఏమో పట్టుర్రి.
ముచ్చటనే చెప్పుకుందాం రారోళ్ళ. ఒదికు ఆగమాగం మడబడి ఉన్నది కదా అటుకెళ్ళి. ఇక ఎవరి కాళ్ళు అసలు తగ్గేదేలా అన్నట్టు ఉన్నది కాత. నడిమిట్లా పాపం జనాలు చచ్చిపోతుర్రు. కడమ దేశాలు గోసపడుతున్నాయి. ఇటు ట్రంప్ సార్ ఎగేసుడు, ఇజ్రాయేలు బాంబులేసుడు. మరి ఇంతగానో నడుస్తా అంటే ఇప్పుడు ట్రంప్ సార్ ఏం చేస్తాడో ఎరికేనా? అప్పట్లో రోమ్ చక్రవర్తి చేసిన కథ ఎత్తండట. అర్థం కాలేదా? పారి చెప్తా నేను. ఈ యుద్ధం సల్లగుండా ఏం యుద్ధమోల్లా అసలు సప్పుడు చేయక ఉన్నదో లేదో అండుకొని తిని ఎవరి పాలనేందో చూసుకోకనట. బాంబులేసుకునుడేంది, రాకెట్లతో నాటలేంది, జనాలను సంపుడేంది, చిన్న చిన్న పిల్లలు చచ్చిపోవుడేంది, మింట్రోళ్ళు గోసవరుడేంది. గింత జరుగుతుంటే ఎగేసిన ట్రంప్ సారు మాత్రం ఇగో గిట్లా గోల్ఫ్ ఆటలు ఆడుకుంటా సల్లబడుతున్నాడు. వాళ్లకు నడుమ కీసులాట పెట్టి ట్రంప్ సార్ గట్లా ఆడుకుంటుండా. ఇక ఇంకో దిక్కేమో కడమ దేశాలు అడిగోసపడుతున్నాయి. గ్యాసు పెట్రోలు చాలా దేశాలకు బంద్ అయిపోయినాయట. రేట్లు పిరమైతున్నాయి. ఇక మన దేశం నుంచి ఇరాన్కు పోయే వస్తువులు ఆగిపోయినాయి. వాటి ధర మన కాడ తగ్గుతున్నాయి. ఇటు ఇరాన్ దేశం కూడా ఎవ్వలెనకకు తగ్గుతలేరోలా సచ్చుడో సంపుడో అన్నట్టే దానికి అవుతున్నది. ఇరాకు, బహ్రెయిన్, సౌదీ, ఖతరు, గితారు అనుకుంటా వాళ్ళ మీద బాంబులు ఎత్తుందట. అమెరికాతోని ఏ దేశం సోపతి పట్టిందో ఆ దేశాలను కండ్లల్లో పెట్టుకున్నది. ఇప్పటికే 11-12 వద్దులైతాంది ఈ యుద్ధం నడవబట్టి. మరి ఇది ఎన్నడాగుతుందో, ఇంకెంతమంది పానాలు పోతాయో, శాంతి పావులు ఎన్నడెగరేస్తాయో గదే సమాజం అయితే లేదు. ఇవి ఆల్ది దుమ్దాం ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండరు టీ న్యూస్.